మా ఉండి నియోజకవర్గంలో 7 ప్రార్థనా మందిరాల్ని నిర్దాక్షిణ్యంగా ఎమ్మెల్యే కూల్చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి ఎమ్మెల్యే 7 మందిరాల్ని కూల్చేస్తే 2 నెలల నుండి మేము అక్కడ జరిగినటువంటి అన్యాయం మీద మాట్లాడుతున్నాం. ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. కనీసం జరిగింది తప్పు, ఇట్లా చేసి ఉండకూడదు అనేటటువంటి మాట ప్రభుత్వం సైడ్ నుండి కానీ, ఎమ్మెల్యే సైడ్ నుండి కానీ, అధికారుల సైడ్ నుండి కానీ ఈ రోజు కూడా రాలేదు. పెద్ద ఎత్తున పోరాటం చేస్తేనే సమస్యకు పరిష్కారం లేదు. సేవకుల మీద దాడులు, ఈ ప్రకారంగా చూస్తే మందిరాల మీద దాడులు, ఎక్కడ చూసినా క్రైస్తవ్యాన్ని భయపెట్టే చర్యలు కనబడుతూ ఉంటే ప్రభుత్వం సైడ్ నుండి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు, సీఎం గారు మాట్లాడరు, మంత్రులు మాట్లాడరు, ఎమ్మెల్యేలు మాట్లాడరు. నేను అడుగుతా ఉన్నాను, క్రైస్తవులు ప్రభుత్వానికి చేసిన కీడేంటి? ఎందుకు క్రిస్టియానిటీ పట్ల ప్రభుత్వం అన్టచబిలిటీని పాటిస్తుంది? ఏమిటి మా మీద ఈ వివక్ష? అందుకే ఈ వేదిక నుండి యావత్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవులందరికీ పిలుపునిస్తున్నాం. ఎటువంటి పిలుపు అంటే, ఇప్పుడు నేను ఏపీసీపీఏ వ్యవస్థాపక అధ్యక్షునిగా ఉన్నాను, సిఎండిఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉన్నారు, అదేవిధంగా మల్లెల రాజు గారు ఉన్నారు, అదేవిధంగా కొన్ని ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. ఈరోజు మన గళం ఒక్కటే, మన దృక్పథం ఒక్కటే. మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన ఆవశ్యకత మన మీద ఉంది. మన గురించి ఎవడో మాట్లాడడం, మన గురించి మనమే మాట్లాడుకోవాలి. ఈరోజు మన బలం గొప్పదే, కానీ మనకి బలం ఉంది, గళం లేదు. ఎప్పుడైతే గళం ఉంటుందో బలం యొక్క గొప్పతనం కనబడుతుంది. అన్యాయం జరిగిన చోట మాట్లాడకపోతే అన్నచ్చి వేతలే జరుగుతాయి. అన్యాయం జరిగిన చోట మాట్లాడేవాడు ఉంటే ప్రభుత్వ వ్యవస్థలన్నీ గడగడలాడతాయి. మన చేతగానితనం ఏంటో తెలుసా? మాట్లాడలేకపోవడం. ఇక్కడ ఇంతమంది పెద్దలు ఉన్నారు, సేవకులు ఉన్నారు, సంఘ కాపరులు, అదేవిధంగా పాశ్రమ గారులు అనేక మంది ఉన్నారు కదా. మనం మాట్లాడితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు చూపించినటువంటి ప్రేమ కొరకు 100 మంది చైతన్యవంతులు అవుతున్నారు. అలాంటి మనం ప్రభుత్వం మన మీద జరిగిస్తున్నటువంటి దాడులకు సంబంధించినటువంటి అంశం మీద మనం మాట్లాడితే లక్షలాది మంది చైతన్యవంతులు అవుతారు. దేని మీద మాట్లాడాలో తెలుసా? మన మీద జరుగుతున్నటువంటి దాడుల మీద మాట్లాడాలి.